మీరు చూస్తున్నారు కదా, వాటర్లో నేను డిప్ చేస్తున్నది రైస్ పేపర్స్ అంటారండి, రైస్ షీట్స్ అంటారు. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. నేను ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. అలాగే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, అది చికెన్ కర్రీ. ఇంట్లో మిగిలిన చికెన్ కర్రీని ఏం చేశాను అంటే బోన్లెస్ చేశాను అనమాట. ఆ చికెన్ కర్రీని బోన్లెస్ చేసి ఇలా కర్రీలాగా చేసేసి ఈ పేపర్లో రోల్ చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయట్లేదు, నేను తవ్వ ఫ్రై చేస్తున్నాను అనమాట. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి ఏవైనా స్టార్టర్స్ అడుగుతూ ఉంటారు, లేకపోతే ఏమైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఇవి చికెన్ వేసి ఇలా రోల్స్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు అండ్ హెల్దీ కూడా. వీటిని ఏం డీప్ ఫ్రై చేయట్లేదు, మంచి జస్ట్ తవ మీద ఫ్రై చేసి ఇస్తే కనుక చాలా బాగుంటాయి. పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు. టమాటో కెచప్ ఆర్ మయోనైస్తో ఇస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. రెసిపీ పెట్టేశానండి. మీకు సమ్మర్ హాలిడేస్లో పిల్లల కోసం స్నాక్స్ చేయాలి అనుకుంటే సూపర్గా యూజ్ అవుతుంది. సింపుల్ అండి, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే, హైరాణ పడాల్సింది ఏం లేదు. ఫైనల్గా ఫ్రై చేశాక ఇలా ఉంటాయన్నమాట. కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనమాట. అందుకే చెప్పాను, లింక్ ఫాలో అవ్వండి, మంచి రెసిపీ చూస్తారని. బై బాయ్.